హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూవర్స్ మీడియా. నేను మీ మహేష్. మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్లో భాగంగా ఈరోజు ఇంకో యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది అడుగుతున్నారు అనమాట, బ్రదర్ నాకు మంచి ర్యాంక్ రాలేదు అండ్ అదేవిధంగా ఈ డొనేషన్స్ మేము పే చేయలేం, తక్కువ బడ్జెట్లో అది కూడా మెరిట్ బేస్డ్ మీద ఏమైనా అడ్మిషన్స్ ఉంటే చెప్పండి, మేము జాయిన్ అవుతాం అని అడుగుతున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. ఎస్పీఎస్ యూనివర్సిటీ, సార్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీ. ఇది మనకి రాజస్థాన్ జైపూర్లో ఉంటుందన్నమాట. జేకేసీ సిమెంట్ వాళ్ళది ఈ యూనివర్సిటీ. 100+ ఎకర్స్ క్యాంపస్. ఇన్ క్యాంపస్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ ఉంటుంది. 600 సీట్స్ ఫర్ నార్త్ స్టూడెంట్స్ కి, 600 సీట్స్ ఫర్ సౌత్ స్టూడెంట్స్ కి ఇక్కడ వీళ్ళు మీకు అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ముందు మనం స్కాలర్షిప్ డిస్కస్ చేద్దామా, బ్రాంచెస్ డిస్కస్ చేద్దామా? ముందు మనం బ్రాంచెస్ డిస్కస్ చేద్దాం. సో ఆ బ్రాంచెస్ తర్వాత స్కాలర్షిప్ అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు 10th మార్క్స్ని బేస్ చేసుకుని కూడా స్కాలర్షిప్స్ వస్తాయి, డిస్కస్ చేద్దాం. ముందుగా మనం బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, పెయింట్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్లో కూడా కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కాంప్యూటేషనల్ టెక్నిక్ ఇన్ స్ట్రక్చరల్ డిజైన్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. మరియు ఈ యొక్క ఈసీలో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సెమీ కండక్టర్ టెక్నాలజీ, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్ మరియు ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇవి మనకి ఈసీలో ఉండే స్పెషలైజేషన్స్. అలాగే ఇక్కడ మనకి మైనింగ్ ఇంజనీరింగ్ ఉందన్నమాట. అందులో స్పెషలైజేషన్ ఏమేమి ఉన్నాయి అంటే సర్ఫేస్ మైన్ ప్లానింగ్, మైనింగ్ టెక్నాలజీ విత్ ఏఐ, మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండే స్పెషలైజేషన్స్ ఏంటంటే డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజింగ్ ఏఐ, ఈ మొబిలిటీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీలో ఉండే స్పెషలైజేషన్స్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ. ఇవి కాకుండా ఇక్కడ మనకి బీబీఏ, బీసీఏ, ఎంసీఏ, ఎంటెక్, పిహెచ్డి ఎక్సెట్రా కోర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మనం ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంజనీరింగే మీకు కవర్ చేశాం. ఇక్కడ మీకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కూడా ఉంటాయి. ఫీ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి కాలేజ్ ఫీజు 1,80,000 పర్ ఇయర్, అంటే సెమిస్టర్కి 90,000 మీరు పే చేయాలి. అండ్ అదేవిధంగా హాస్టల్ ఫీజ్ 1 lakh పర్ ఇయర్. అయితే 90% అబవ్ ఉన్న వాళ్ళకి 1.8 lakhsకే పర్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనమాట. 4 years కలిపి 7.2 lakhsలో మీరు మీ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేయవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు 10thలో కానీ లేదా ఇంటర్మీడియట్లో కానీ 80% to 90% ఉన్నట్లయితే మీకు 2 lakhs అవుతుందన్నమాట, ఇంక్లూడింగ్ హాస్టల్ కలుపుకొని. ఇక్కడ మీకు 50% స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి. మీకు ఓవరాల్ 4 years కలిపి 8 lakhsలో మీరు మీ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేయవచ్చు. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మీకు 60% నుంచి 80% లోపు మీరు ఉన్నట్లయితే 10th కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ మీకు 40% స్కాలర్షిప్ అనేవి వస్తాయి. 2.2 lakhs మీరు పే చేయాలి, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీ కలుపుకొని. సో ఓవరాల్గా 4 years కలిపి 8.8 lakhsలో మీరు మీ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేయవచ్చు. చాలామందికి ఇంటర్మీడియట్లో మార్క్స్ రాకపోయినా 10th మార్క్స్ ఉంటాయి. 10th మార్క్స్ బేస్ చేసుకొని కూడా వీళ్ళు మీకు స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఖచ్చితంగా 10th కానీ ఇంటర్లో కానీ ఖచ్చితంగా మీకు 80% అబోవ్నే ఉండి ఉంటాయి. సో మీరు 8 lakhs బడ్జెట్లో మీ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు 90% అబోవ్ ఉన్నట్లయితే సో మీకు 7.2 lakhsలోనే మీరు కంప్లీట్ 4 years ఇంజనీరింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ హాస్టల్తో కలుపుకొని. సో ఇదండి మెరిట్ బేస్డ్ మీద ఈ యూనివర్సిటీ యొక్క అప్డేట్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ యూనివర్సిటీ గురించి డెడికేటెడ్ రివ్యూ కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ యూనివర్సిటీ గురించి డెడికేటెడ్ వీడియో మనం చేస్తాం, ఇంక్లూడింగ్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. ఎప్పటికప్పుడు మీకు ఉపయోగపడే వీడియోస్ అందిస్తున్నందుకు అవి ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుంది. మీకు మంచి కాలేజ్ లేదా మంచి బ్రాంచ్ ఎంచుకోవడానికి ఈ వీడియోస్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి. ప్రతి వీడియో చెక్ చేసుకోండి, రైట్ కాలేజ్, రైట్ బ్రాంచ్ని చూస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెరియర్.